రోకలబండి అండి. మరి ఈయన పేరు ఈ రైతు గారి పేరు ఏంటంటే దేవుడు అండి. స్వీట్ కార్న్ మరి ఇప్పుడు అతను దేవుడు గారు చెప్పుకున్న రైతు గారితో మాట్లాడాం కదండి. ఇది ఇంకా 20 days పడుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మరి ఒక విలేజ్ వచ్చాను. స్వీట్ కార్న్ ఈ విలేజ్ లో ఎక్కడ చూసినా సరే స్వీట్ కార్న్ ఉందండి. మరి స్వీట్ కార్న్ ఎలా పండిస్తారో చూద్దామని వచ్చాను నేను. సో ఈ విలేజ్ లోని స్వీట్ కార్న్ ఎలా పండిస్తున్నారో చూపిస్తాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. అదిగోండి వస్తున్నారు కదా, ఆయన ఈ పొలం రైతు అనమాట. మరి ఈయన పేరు ఈ రైతు గారి పేరు ఏంటంటే దేవుడు అండి. ఈయన పేరు దేవుడు. మరి ఈయన స్వీట్ కార్న్ పండిస్తున్నారు. మరి దేవుడు గారు, మరి మీరు ఎప్పటి నుంచి పండిస్తున్నారు ఈ స్వీట్ కార్న్? ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు బట్టి పండిస్తున్నారు స్వీట్ కార్న్. ఎందుకంటే స్వీట్ కార్న్ పండిస్తున్నారు? వేరే పంటలు అయితే కష్టంగా ఉన్నాయా ఏంటి? కష్టం కాదు, ఇక చేయలేక ఈ శనగ దిగుబడి వస్తామని. ఇదే కొద్ది దిగుబడి వస్తుంది. మిగతా పంటలు అయితే కష్టంగా ఉన్నాయి చేసుకోవడానికి. అందుకని చెప్పి స్వీట్ కార్న్ చేసుకుంటున్నారు. మరి స్వీట్ కార్న్ మరి ఎలాగా లాభదాయకమేనా? పర్లేదు. మామూలు అంటే పర్వాలేదంటే ఏంటి మదుపులు వస్తాయి మందులకి. పురుగులు అయిపోయింది. ఎంత అయితే మరి పెడతాం పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి వస్తుంది. కాకపోతే ఏంటి కష్టమే ఉంటది దీంట్లోని? కష్టమే ఉంటాయి ఉండదు కానీ కొంచెం పనులు తగ్గుతాయి. కాకపోతే పెట్టలు నాట్లు కొట్టుకోవాలి. పెట్టలు వాళ్ళకి ఎందుకోవాలి, రాజు పోవాలి పందులకి. మరి రాజుపూడి పందులు వచ్చేస్తాయా? పందులు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మరి ఈ చీరలను ఎందుకు కట్టారండి? ఈ చీరలు ఉడతలు ఈ చిలకలు తీరేస్తాను. ఉడతలు అట్లా రాను కన్నా చిలకలు రాను కన్నా. ఓకే, అందుకోసం కట్టారు ఇవన్నీ. ఓకే. మీరు 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం? మీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం? చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. ఓకే, చాలా కష్టపడే వ్యక్తిలా ఉన్నారు మీరు చూస్తుంటే. ఇక్కడ మరి వాళ్ళు పొలం దగ్గరికి వాళ్ళ పశువులు అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే మేపుకుంటారు. అలాగా ఈ పొలాన్ని కూడా చాలా జాగ్రత్త దగ్గర చూసుకుంటారు. దేవుడు గారు, ఎన్ని రోజులు పడుతుంది మరి ఒక స్వీట్ కార్న్ పంట రావడానికి? ఎన్ని రోజులు పడుతుంది? 3 నెలలు అండి. 3 నెలలు పడుతుందా? 3 months పడుతుందండి. 3 months. ఓకే, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అంటారు? ఇంకెన్ని రోజులు పడుతుంది? 15 రోజులు 20 రోజులు అయిపోద్ది. 20 రోజులు అయిపోద్ది. ఆల్రెడీ 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు దాటింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చింది అంటే ఈ విధంగా ఉంటాయి. దేవుడు గారు చెప్పండి, చెట్టు గురించి ఎలాగ అసలు ఏంటి పరిస్థితి? 2 కాయలు ఉన్నాయి కానీ 1 కాయ రాదు. అంటే ఇది 2వ కాయ ఏంటి చిన్నది ఉంది కదా, అది రాదు, అది పనికిరాదు. అది సొమ్ములు తినవలసిదే. ఏదైతే ఒకటి ఉందో అది మాత్రం పనికి వస్తుంది. అంతే. ఓకే, దాన్నే మనం మార్కెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అంటారు అయితే ఈ కాయ? ఈ కాయ ఇప్పుడు బాగుంది. పురుగు పెట్టేస్తాం, మందు నీళ్ళు వేస్తాం. మందు నీళ్ళు వేస్తారా? ఒక మందు వేస్తే గానీ నిలబడదు. చివర్లు అంటే వేస్తారా? ఈ చివర్లు అంటే వేస్తారు. ఆ చివర్లు మందు వేస్తే అది పురుగు పట్టకుండా ఉంటుంది, లేదా పురుగు పట్టేస్తుంది. పురుగు పెట్టేస్తుంది. ఈ జుత్తురాలు పట్టేస్తుందా? ఈ జుత్తురాలు పురుగు పట్టేస్తుంటది. ఆ పురుగు పట్టకుండా చూసుకోవాలి మనం. ఒక రాత్రి నుంచి తినేస్తుంది. ఒక రాత్రి ఎగిపోయినా సరే తినేస్తుంది. పనికిరాదు, ఇంకా అది అమ్ముకోవడానికి పనికిరాదు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఇప్పుడు ఈ యొక్క స్వీట్ కార్న్ మరి ఇప్పుడు అతను దేవుడు గారు చెప్పుకున్న రైతు గారితో మాట్లాడాం కదండి. ఇది ఇంకా 20 days పడుతుంది అనమాట. ఇది ఒక స్టేజ్ లో ఉంది. అలాగే వేరే ఫామ్ కూడా చూద్దాము. ఇలా రకరకాల స్టేజెస్ లో ఉన్న ఫార్మ్స్ ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఈ స్వీట్ కార్న్ ఒక్కొక్క స్టేజ్ లో ఎలా పనిచేస్తుందో ఎలా ఉంటుందో చూద్దాము. తర్వాత మరి చూడండి, ఆయన చెప్పారు కదండి ఇందాక, ఇది చూసారా? ఇప్పుడు ఈ చెట్టు ఉందంటే దీనికి మొత్తము ఇగో చూడండి, ఇది పెద్దది ఒకటి వస్తుంది, దానికి కింద ఇంకోటి చిన్నది వస్తుంది అనమాట. ఇది పనికిరాదంట, ఇది ఓన్లీ ఇది ఒకటి మాత్రమే పనికి వస్తుంది. సో అలాగా డిఫరెంట్ స్టేజ్ లో ఉన్న స్వీట్ కార్న్స్ ఇప్పుడు మనం చూద్దాం, ఫార్మ్స్ చూద్దాం పదండి. ఇది ఇంకో ఫార్మ్ అనమాట. చూడండి, ఇగోండి, ఇది చూడండి, ఇగో ఇంకా దాని మీద ఇంకా చిన్నవి అనమాట. ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇలాగా రకరకాల స్టేజెస్లో ఉంటాయి. చూస్తే మనకి ఇంకా చూస్తే ఇగో ఇది ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, లోపల నుంచి వస్తుంది స్లోగా. ఇందులోని ఇంకా స్లోగా వస్తుంది. ఇది కూడా ఇక్కడ వస్తుంది, ఇంకా ఇక్కడ వస్తుంది. ఇదంటే ఇది దానికన్నా కొద్దిగా ప్రీమెచ్యూర్ అనమాట, దాని మీద కొద్దిగా చిన్నది. ఇది ఇలా రకరకాల స్టేజెస్లో ఉన్న మరి ఫార్మ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి స్వీట్ కార్న్. ఇదంతా కూడా మరి మొత్తం ఈ పొలం అంతా కూడా ఎటువైపు చూసినా సరే మొత్తం స్వీట్ కార్నే ఉన్నది. అలా ఇదంతా కూడా మొత్తం అంతా కూడా స్వీట్ కార్నే ఉన్నది. చూస్తే మనకి ఇలా చూడండి, అలా చూస్తే దారి పొడవునా చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని స్వీట్ కార్నే. రైతులు చూడండి, ఇదంతా కూడా మెస్ చేసుకున్నారండి.
ఎంత కూడా మెస్ చేశారు ఈ స్వీట్ కార్న్స్ పైన. కిందనేమో చీరలే కట్టారనమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం అంతా చేశారు. ఈ విధంగా ఏంటంటే బర్డ్స్ నుంచి, డాగ్స్, క్యాట్స్, మళ్ళీ పందులు, అడవి పందులు, పిగ్స్ నుంచి, అట్ల నుంచి కూడా, వైల్డ్ బోర్ నుంచి, అట్ల నుంచి కూడా ఈ విధంగా పంటను కాపాడుకుంటున్నారు. ఇదిగోండి చూడండి, ఇది మొత్తం అంతా కూడా నెట్టేశారు. ఈ విధంగా ఈ అన్ని పక్షులు అవి తినకన్నా ఇలా నెట్టేసుకున్నారన్నమాట. చూడండి, ఇదంతా కూడా ఇలా నెట్టేశారు. ఈ విధంగా కూడా స్వీట్ కార్న్ ని ఈ బర్డ్స్ నుంచి, అట్ల నుంచి కూడా కాపాడుకుంటారు రైతులు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని స్వీట్ కార్న్స్ తెంపి మీకు చూపిస్తాను. చూడండి, ఇగోండి ఇవన్నీ స్వీట్ కార్న్సే. చాలా స్వీట్ కార్న్స్ తెంపాను, దేవుడు గారు ఇచ్చారు. ఫ్రెండ్స్ చూడండి, మరి చిలకలు అవి తినేస్తాయని చెప్పారు కదా రైతులకు. చూడండి, ఈ విధంగా మొత్తం చూడండి ఎలా తినేసిందో, ఎంత తినేసింది అనమాట. ఇది వీళ్ళు అమ్ముకోవడానికి పనికిరాదు. ఇంకా దీన్ని ఇంకా వీళ్ళు కోళ్ళకో లేకపోతే ఎవరికైనా ఇచ్చుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇది మార్కెట్ చేసుకోవడానికి పనికిరాదు. ఈ విధంగా చిలకలు అవి తినేస్తాయి. వీటి నుంచి కూడా వీళ్ళు మరి కాపాడుకోవడం కోసం ఈ నెట్లు ఇవన్నీ వేసుకున్నారన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, స్వీట్ కార్న్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఎంత ఫ్రెష్గా ఉందంటే చూడండి, ఇది ఇంకా ముదరాలి, చిన్న వైటిష్ ఉంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా ఫ్రెష్ స్వీట్ కార్న్ అండి. ఇది చూడండి, ఇంకోటి ఇది బాగా చూడండి ఎంత ఎల్లోయిష్ వచ్చిందో, చూసారండి ఎంత ఫ్రెష్. ఇలాంటి ఫ్రెష్ స్వీట్ కార్న్ మరి ఈ ఊర్లోని పండిస్తున్నారు. మనం మరి సిటీలో దొరికే స్వీట్ కార్న్ చాలా వరకు ఇక్కడి నుంచి కూడా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఎంత ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడే తెంపాను ఫార్మ్ నుంచి. దేవుడు గారు, మరి ఈ స్వీట్ కార్న్ ఎంత ఫ్రెష్ గా ఉంది కదా, ఇక్కడ పొలంలో మరి ఎంత అమ్ముతారండి? 8 రూపాయలండి. 8 రూపీస్, 8 రూపాయలకి అమ్ముతారు. 8 రూపాయలకి అమ్ముతారు ఇక్కడ నుంచి మార్కెట్ కి. ఓకే, ఇక్కడ మీ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనుకెళ్తారు 8 రూపాయలు చేసి. మరి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూసారా దేవుడు గారు చెప్పారు, ఇంత ఫ్రెష్ గా ఉన్న స్వీట్ కార్న్ 8 రూపాయలు కొంటారు, 8 రూపీస్ కొంటారండి. మరి మీ ఊర్లో ఎంత ఉందో, మీ ఏరియాలో ఎంత కొంటున్నారు కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో చేయడం అయిపోయింది. ఇంకెన్నో మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.